అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముందు ఈ మూవీ గురించి చెప్పడానికంటే ఫస్ట్ ఒక టాపిక్ ఎత్తాలి. సీజన్ 1 అంటే ఎప్పుడో 7 years బ్యాక్ అయిపోయింది. జనరల్గా ఎవ్రీ సీజన్కి బయటకు వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళందరూ దాంట్లో ఉంటారు, దాంట్లోనే కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే నామినేట్ చేసుకుంటారు. సో అలా జరుగుతుంటాయి అనమాట. ఈ మధ్య సోహెల్ ఏం చేశాడంటే మొత్తం ఆల్ సీజన్స్ 1 నుంచి 7 దాకా అందరినీ ఒక గ్రూప్లో పెట్టాడు. ఆ గ్రూప్ ఏమో ఎప్పుడు పడుకోదు, నైట్ కూడా వస్తూనే ఉంటాయి మెసేజ్లు కంటిన్యూస్గా. సో ఇట్స్ గుడ్, అంత ఈజీ కాదు, బట్ గుడ్, అందరినీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకుని వచ్చావు. అండ్ ఈ మూవీకి అందరూ ఆల్ ది కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ పేజెస్లో ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటూ హెల్ప్ చేయాలని కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బూట్ కట్ బాలరాజు గురించి చెప్పాలంటే, జనరల్గా ఒక మూవీ మనం ఒక మొహమాటుకో లేకపోతే ఒక ఏదో దీనికి ఫంక్షన్కి వెళ్తాము, అక్కడే అర్థమైపోద్ది. మూవీ జనరల్గా చూస్తుంటేనే అయ్యో అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ దాని గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడతారు, నా ఫేస్ అయితే జనరల్గా తెలిసిపోద్ది నేను అబద్ధం చెప్తున్నానని. సో ఇలా ఉంటుంది. బట్ ఇక్కడైతే ట్రైలర్ నచ్చింది. ట్రైలర్ కంటే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సాంగ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్. సీరియస్ చెప్తున్నాను. ద మేకింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ సాంగ్ అండ్ ద హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం కానీ అన్నీ చాలా బాగా జరిగింది. ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అయ్యే తీరాలి. సో అందరూ సపోర్ట్ చేయండి. మీడియా సైట్ గురించి కూడా ఫస్ట్ డేనే కూర్చొని ఆన్లైన్ రివ్యూలు ఇవ్వకుండా మొత్తం చూసి దాని తర్వాత రివ్యూ ఇవ్వండి, హెల్ప్ చేయండి ఇలాంటి మూవీస్కి అంతా. అండ్ హోల్ టీమ్, ద న్యూ కమర్ హీరోయిన్, మీకు ఆల్ ది బెస్ట్. మేఘాకి ఆల్ ది బెస్ట్. అండ్ టీమ్ అందరికి కూడా ఎవరందరూ కష్టపడ్డారో, ఈవెన్ ద బిహైండ్ స్క్రీన్స్లో కష్టపడిన అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. బూట్ కట్ బాలరాజు ఇవాళ ఈ సినిమా కోసం ఎంతో డబ్బును వెచ్చించిన, సినిమాని నమ్మిన ప్రొడ్యూసర్ గారికి, ఆశా గారికి, అలాగే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ శను గారికి, అండ్ చాలా కాలానికి మళ్ళీ లేక తెలుగులో తెలుగు హీరోయిన్ మేఘలేఖ అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయికి చాలా మంచి పేరు రావాలని, అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ ఈ బిగ్ బాస్ తాలూకు టీం అందరూ కలిసి రావడం జరిగింది. అయితే ఈ బిగ్ బాస్ నుంచి కూడా కొందరు సినిమాలు కూడా కనిపించారు మనకి. ఉదాహరణకి సిరి అండ్ అవినాష్, అలాగే వాళ్ళకి కూడా ఇంకెవరు ఉన్నారా మిస్ అయినా, వాళ్ళకి ప్రత్యేక అభినందనలు. అండ్ ఇక సోహెల్ గురించి మాట్లాడాలి అంటే, ఒక్క సినిమా ఇండస్ట్రీలో, మిగతా చాలా ఇండస్ట్రీస్లో ఏ పనైనా సాధించాలంటే ఒక పిచ్చి ఉండాలి అంటారు. ఒక్క సినిమాల విషయంలోనే ఒక పెచ్చ ఉండాలి. అది చాలా చాలా ప్యాషనెట్గా ఉండే ఒక పదం అది. అలాంటి ఒక ప్యాషన్ని ఇవాళ సోహెల్ కనబరిచాడు. అంటే సినిమాని కేవలం తెర మీద తను పడ్డ కష్టం మాత్రమే కాదు, తెర ముందర కూడా తను పడుతున్న కష్టం, తనకు ఉన్న ఇష్టం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ ఇందాక శివాజీ గారు అన్నట్టు ఖచ్చితంగా విజయం దక్కుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బూట్ కట్ బాలరాజు అంటే ఇప్పుడు ఇక్కడ బీబీ మీట్స్ బిగ్ బాస్, బీబీ టీం అంటున్నారు. ఆ బీబీకి ఈ బీబీకి రేపు ఇంకో బీబీ జాయిన్ అవ్వబోతుంది. దాని పేరు బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పటిదాకా అంటే ఇది ఎవరికి తెలియని విషయం, బహుశా నేను మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకున్నాను ఈ మాట చెప్పే ముందర. ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పాలి కాబట్టి, 1980 February 2 తెలుగు సినిమాలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయిన ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు శంకరాభరణం. అలాంటి ఒక మంచి రోజున నా జీవితంలో మైల్ స్టోన్గా ఒక సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు లిటిల్ సోల్జర్స్. ఆ సినిమా రిలీజ్ అయింది February 2, 1996. సో ఈ February 2 ఏదో పవర్ ఉంది. ఖచ్చితంగా బూట్ కట్ బాలరాజు కూడా February 2 వస్తుంది కాబట్టి ఆ సినిమాలాగే ఈ సినిమా కూడా, అన్ని సినిమాలు బాగుండాలి. డేట్కి సంబంధించి మాత్రమే కాదు, ఇలా కష్టపడ్డ వాళ్ళ సినిమాలు అన్నీ ఖచ్చితంగా బాగుండాలి. దయచేసి పాత్రికేయులు, రివ్యూవర్స్ కానీ, ప్రేక్షకులు కానీ చిన్న సినిమాలని ఆదరించండి. చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ బూట్ కట్ బాలరాజు టీం మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అగైన్, బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్స్. నాకు శివ అంటే నాకు అత్యంత ఆప్తుడు. మేము బిగ్ బాస్ కాకపోయినా కలుసుకుంటుంటాను. బట్ చాలా మందిని మళ్ళీ కలుసుకోవడం జరిగింది, చాలా మందిని చూడడం జరుగుతుంది. అండ్ సోహెల్ వన్స్ అగైన్ బిగ్ బాస్ గ్రూప్ని మేనేజ్ చేయడం అంత ఆశమాషి విషయం కాదు. అది మేనేజ్ చేస్తాడు కాబట్టి సినిమా కూడా బాగా మేనేజ్ చేస్తానని అనుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బాలాదిత్య గారు. థ్యాంక్ యూ. కాదు మాస్టర్ కదా మనకి ఇద్దాం అనుకున్నాం, మధ్యలో మీరేంటి? ఒక నిమిషం. ఈయనకి ఏంటబ్బా, ఈయనకి విజిల్ ఎత్తారు. నువ్వు 200 గూగుల్ పే చేసినావా? గూగుల్ పే, ఆ పేమెంట్ ప్రాసెసింగ్ లో ఉంది ఇంకా. అది నమస్తే.
వేస్తా పేమెంట్ చేస్తా. థ్యాంక్ యూ. నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మాట్లాడొద్దానా మాట్లాడమనా వద్దానా? వద్దానా? బిగ్ బాస్ కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది బిగ్ బాస్. అదే థ్యాంక్ యూ సో మచ్. నాకు బెక్కం గారికి స్పెషల్గా థ్యాంక్ యూ, అండ్ మా డైరెక్టర్ కోనేటి సింగ్ గారికి, పాషాబాయికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా చాలా బాగుంటుంది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. 100% మీరు నవ్వుకుంటారు. అండ్ ప్లీజ్ February 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మాకు సపోర్ట్ చేయండి. మా సోహెల్కి ఇది చాలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు, కష్టపడుతున్నాడు. నేను ఈ ప్రమోషన్స్తో సోహెల్తో పాటు నేను తిరుగుతున్నాను. ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత బాధ, ఎన్ని అనుభవిస్తున్నానో నాకు తెలుసు. సోహెల్ 100% ఈ సినిమా నీకు మంచి పేరు తీసుకొస్తాను కోరుకుంటాను. కదా ఫ్రస్ట్రేషన్ అంతా మీరు తిరగడం వల్ల అంట. ఇట్స్ ఓకే. ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తుండు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ గీతా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక వార్త అయితే ప్రతిసారి వస్తుంది ఏంటంటే, బిగ్ బాస్ జరిగిన ప్రతిసారి బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు ఎవరు పైకి రాలేదు, వాళ్ళు ఎవరు కనబట్టలేదని చాలామంది రూమర్స్ వస్తూ ఉంటాయి. అది అప్కమింగ్ చేసి ముందుకు వచ్చింది సన్నీ ఒకసారి కంటిన్యూ చేస్తున్నాడు, ఆ తర్వాత సోహెల్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా వచ్చి బిగ్ బాస్ చేశాక కూడా అందరం ముందుకు వచ్చారు, ఇంకా మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి అనేది రావాలని నా కోరిక. అదొకటే. అండ్ బూట్ కట్ బాలరాజు ఇంకా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నటరాజ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. కాదా ఇక్కడికి రండి. సరే, ఫస్ట్ లుక్ అప్పటి నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని చూశాను, కానీ షూట్ చేసే ఫస్ట్ డే నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని నేను ఫస్ట్ టైం సోహెల్నే చూశాను. సినిమా అంటే అంత పిచ్చి, తపన, ఇంకా ప్రాణం అన్నట్టు పెట్టేశాడు తను. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కలిసినా, ఇదిగో ఎలా ఉంది షర్ట్, నా వెనకాల బుట్ కట్ బాలరాజు బాగుంది కదా అంటే అదొక లోకల్లో బతికేస్తున్నాడు అప్పటి నుంచి. నీ కోసం హిట్ అవ్వాలి ఈ సినిమా మాత్రం సోహెల్. మేము ఇప్పుడు అందరం వచ్చామంటే కూడా నీ కోసమే, నీ తపన, ఈ మూవీ మీద ఉన్న పిచ్చి. నువ్వు సక్సెస్ అయిపోతే మేమందరం సక్సెస్ అయిన ఫీల్ కూడా మా అందరికీ వస్తుంది. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ హిమజ. హాయ్ అందరికీ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ గోపి గారు, పాషా గారు, శ్రీను గారు ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ సోహెల్ మన సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సోహెల్ ఆపర్చునిటీస్ని బాగా క్యాచ్ చేస్తాడు, అది మంచి అలవాటు. అట్ సేమ్ టైం ఆపర్చునిటీస్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందుకని ఫ్రెండ్స్కి చాలామందికి అడుగుతుంటాడు ఏదైనా కథ గురించి అడిగిన, అన్న మంచి కథ ఉందా అని. అంటే అతనికి ఎట్లయినా నిలబడాలి అనేది ఉంది. ఆ ప్రయత్నంలో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నీ గురించి ఏదో చెప్దాం అనుకున్నాను సోదరు, గట్టిగానే అనుకున్నాను. ఓకే, గుర్తొచ్చినట్టు మళ్ళీ చెప్తాను. చాలా గట్టి మ్యాటర్ అనుకున్నాను. ఓకే, ప్రీ రిలీజ్ చెప్దాం, లేకపోతే ఇంకో మీట్ ఉంటుంది మనకి, దాంట్లో చెప్దాము. కాదు, అక్కడ బస్సు వెళ్ళిపోతుందంట అర్జెంటుగా. కాదా ఫ్లైటా? యూ ఓన్లీ టోల్డ్ దట్. టేస్టీ తేజ అబద్ధం, ఇది మరీ దారుణం. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాట్స్ అన్న. పొరపాటున అన్నతో ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఫుడ్ వీడియో అన్న నువ్వు చేసే ప్రతి మూవీకి రావాలన్నా అన్న మనసులో పెట్టుకున్నాడు. ప్రతి మూవీకి వస్తున్నాను నా దగ్గరికి, దీనికి కూడా చేద్దామన్నా. థ్యాంక్ యూ అన్న. ఇది మీకు మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీం అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ అన్న. మేఘలేఖ గారు మీకు కూడా గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. ఎంతకంటే ఎక్కువ ల్యాక్ చేయనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాజల్కి ఇచ్చేయండి మైక్ అలానే మీరు. సోహెల్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు ఓటీటీని అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చాడు. అండ్ ఒక మంచి ఉద్దేశం, అందరినీ ప్రమోట్ చేసుకోవాలి అండ్ అందరికి పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి అని. సో ఆ పాజిటివిటీ నీ సినిమా కూడా
స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బిగ్ బాస్ అన్ని సీజన్స్లో సీజన్ 4 ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది, అండ్ దట్ వాజ్ సీజన్ 4. అందులో మన సోహెల్ ఉన్నాడు. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సోహెల్ సినిమాలో ఇది 4th సినిమా. సో సోహెల్ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సపోర్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ సోహెల్, ఈ సపోర్ట్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కంటిన్యూ చేసుకుంటారు. అండ్ నీ ఇనిషియేటివ్ ఇది అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ సో మచ్. కాదు సోహెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు మన సోహెల్ ఎంత కష్టపడతాడో. ఈ సినిమా వాడికి మంచి సక్సెస్ రావాలి. వాడు ఎంత ఫైట్ చేస్తున్నాడంటే ప్రతిరోజు ఇలా ఏం చేద్దాం, ఏది ఎక్కడ ప్రమోట్ చేద్దాం, ఇక్కడే మనం విజయవాడకి వెళ్దాం, గుంటూరుకి వెళ్దాం, ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం అని ప్రతి చిన్నదానికి వాడు చాలా కష్టపడుతున్నాడు. సో మీరు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా సీజన్ వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ, టీమ్కి మీరందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సోహెల్కి. అలాగే ఎవరైతే చూస్తున్నారో కెమెరామన్ అందరికీ ప్లీజ్ అందరూ సినిమాకి వెళ్ళండి. February 2 వస్తుంది. వాడికి సపోర్ట్ చేయాలి. వీడు నిలబడాలి, వీడు హ్యాపీగా ఉండాలి. వీడు అంత కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. వీడైతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మెహబూబ్, థ్యాంక్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం ఇంకా సన్నీకే ఇద్దామా ముందు, లేకపోతే కదా అందరిది అయిపోయాక ఇద్దాం అనుకుంటున్నాను. సన్నీ, కళ్యాణ్ విల్ స్పీక్ నా. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సోహెల్ పిలిచినందుకు. కాల్ చేసి ఒక మాట చెప్పాడు నాకు. మేమందరూ ఈ స్టేజ్ మీద ఒకటే రీజన్ గురించి ఉన్నాం, లైక్ టు మేక్ అ కెరియర్. ఫిల్మ్స్లో కానీ మొత్తం మేము బిగ్ బాస్ చేసిన, టీవీ షోస్ చేసిన, ఏం చేసినా కానీ మూవీస్లో కెరియర్ గురించి చేస్తున్నాం అనమాట. ఆ ఒక్క ఇనిషియేటివ్ తోటి మమ్మల్ని అందరినీ గట్టిగా కలిపేశాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కసి నాకు తెలుసు. ఐ లైక్ ద వే యూ ప్రమోట్ యువర్ ఫిల్మ్స్. ప్రమోషనే కాదు, ఎంత కష్టపడతావు ప్రతి దాంట్లో, వాట్ ఎవర్ యూ డూ. సో ఐ వాంట్ దిస్ మూవీ టు బి వెరీ బిగ్ సక్సెస్ ఫర్ యూ, టు ద ఎంటైర్ టీమ్. మేఘలేఖ సారీ, యూ హ్యావ్ వెరీ ఎక్స్ప్రెసివ్ వాయిస్, చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అందరి గురించి చెప్తా, సిరి కూడా చాలా బాగా. వాడి కసి కాదు, నీ కసి మాకు కనిపిస్తుంది. అప్రిసియేషన్ కూడా కసి ఇలా చూస్తే అదే నీ ఆలోచన దృష్టి అలా ఉంది. ఇది ఎక్కడికో వెళుతుంది, ఇక్కడితో ఆపేద్దాం. రైట్, నామినేషన్ వేస్తాను నెక్స్ట్ వీక్ నీ మీద. యా, సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ప్రమోట్ ద ఫిల్మ్. February 2 ఈజ్ రిలీజింగ్. అండ్ థ్యాంక్ యూ. ఐ విల్ బి దేర్ వెన్ ఎవర్ యూ నీడ్. ఇంకో విషయం ఏం చెప్పాలంటే దీని గురించి, తన ఫ్రెండ్స్, ఇందులో ఒక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఆస్తులు చేసుకోలేదు కానీ దోస్తులు ఉన్నారని చెప్పి. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ ఇట్. అండ్ యా, నేను కూడా ఎప్పుడు హెల్ప్ అడిగినా కూడా ఫస్ట్ సోహెల్ ఉంటాడు. నెక్స్ట్ నాదో సినిమా వస్తుంది, అందులో కూడా హీ గేవ్ క్యామియో అపీరెన్స్ అడగంగానే. సో థ్యాంక్ యూ సోహెల్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో కళ్యాణ్ అలాగే జెస్సీకి మైక్ ఇచ్చారా? హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోహెల్ అన్న నేను ఒకే జిమ్. సో రెగ్యులర్ జిమ్ చేస్తున్నప్పుడు అన్న చెప్తుంటాడు. ఓకే, అంటే జిమ్కి వెళ్తే వస్తుంది, అట్లా చూసి వచ్చేస్తే రాదు. అలా చేస్తామండి. జిమ్లో ఎప్పుడు చెప్తుంటాడు, ఎప్పుడు ఈ మూవీ గురించి చెప్తుంటాడు అనమాట. స్టోరీ చాలా బాగుంది, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉందిరా, ఒక మంచి టర్న్, మంచి బ్రేక్ ఇవ్వని, నాకు బ్రేక్ వస్తుందని చెప్పి అంటుంటాడు ఎప్పుడు. సో నేను గ్లోరీ ప్రే చేస్తున్నా, నువ్వు నమ్మిన అల్లాగా నేను నమ్మిన కృష్ణ అని నేను ప్రే చేస్తున్నా. డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చి నిన్ను ఒక స్టార్డమ్కి తీసుకెళ్ళిద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను అన్న. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ. అండ్ యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్కి ఇతనికి సంబంధం లేదు. కాస్టిటా అని చెప్పేసి అందరు నవ్విచ్చిండు. అప్పటి నుంచి నా ఫ్రెండ్. సో వీడు ఒక మెసేజ్ చేయగానే నేను బూట్కట్ బాలరాజు మన చేతిలో ఉన్నది కదా చలో అని చెప్పేసి ఇక వీడిని ఫోన్ చేసి పిలవగానే వచ్చిండు. సో మళ్ళీ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతాను మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ థ్యాంక్స్ అండి. సోహెల్ని, నా ఫ్రెండ్ని సపోర్ట్ చేసి వచ్చినందుకు. సో నేను సోహెల్కి బెస్ట్ ఫ్రెండ్ అండి, అంటే రియల్ లైఫ్లో కానీ రియల్ లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్ సోహెల్. నేను ఎక్కువ టైం తీసుకోను. ఇది February 2 రిలీజ్ అవుతుందండి మా ఈ సినిమా. మీడియా మిత్రులందరికీ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకున్నాను. ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి కూర్చొని ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో బయటికి వెళ్తారు, ఇది పక్కా. సో February 2 మా మూవీ రిలీజ్ అవుతుంది, బూట్కట్ బాలరాజు. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
సో ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి ఆ పంచిని ఇప్పటివరకు క్యారీ చేస్తూనే ఉంటున్నట్టు. అశ్వత్థామ 2.0 గౌతమ్ విల్ స్పీక్ నౌ. హలో బ్రో, యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఓన్లీ సోహెల్ బ్రో. నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో కలిసిన, అంటే నువ్వు టీవీలో ఉండే నేను బయట నేను చూసుకుంటా మాట్లాడినా. సో అక్కడ చాలా పాజిటివ్గా అనిపించింది. బోలే అన్న గురించి వచ్చి కూడా నా గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బయట ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఒకటి నమ్ముతా, ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడికి ఆడియన్సే బ్యాక్గ్రౌండ్, ఆ దేవుడే దిక్కు అని. సో సోహెల్ బాయ్ అది ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. సో మళ్ళీ ఈ మూవీతో ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అండ్ ఆల్ బిగ్ బాస్ ఫ్యామిలీ, లవ్లీ ఫ్యామిలీ. హాయ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ సపోర్ట్ ది వెరీ యంగ్ టీమ్. సో సోహెల్ బాయ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి, అందరినీ ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా బిగ్ బాస్ నేను మాట్లాడేది షో టైం అవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్ గీత. అదే అర్థమైంది. అందరికీ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ ఆల్ ద కంటెస్టెంట్స్. సీజన్ 1 నుంచి 7 వరకు అన్నారు. అలాగే మా ఓటీటీని రిప్రజెంట్ చేస్తూ నేను వచ్చినాను. సో నాతో పాటు నటరాజ్ మాస్టర్. మిగతాదంతా 1 to 7 సీజన్ అది ఓటీటీ. యా సారీ అసలు మర్చిపోతారు, అందుకే గుర్తు చేసుకుంటుంటాం మాట. థ్యాంక్ యూ సోహెల్, సూపర్ హ్యాపీ ఫర్ యూ. అండ్ ద ఓన్లీ రీజన్ కంటెస్టెంట్స్ అందరూ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టు సపోర్ట్ ఈచ్ అదర్. సోహెల్ ఆల్వేస్ దే ఫర్ ఎవ్రీ వన్. సో అందుకే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ద మోటివ్ ఇందాక శివబాలాజీ గారు చెప్పినట్టు ఆ గ్రూప్ క్రియేట్ చేసిండు జస్ట్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అని చెప్పేసి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సోహెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద కంటెస్టెంట్స్. బికాస్ అది ఫస్ట్ ఇలా చేద్దాం అని అనుకున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి భయపడ్డాము, వస్తారా లేదా అని అనుకున్నాం. బట్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద కంటెస్టెంట్స్. అండ్ సోహెల్, ఫర్ ష్యూర్ బూట్కట్ బాలరాజు గోనా బి ఎ బ్లాక్ బస్టర్. బికాస్ నేను కూడా కొంచెం చూడడం జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు, సోహెల్ ఇంకా అనుదీప్ కంబైన్గా, ఆఫ్కోర్స్ అవినాష్, సిరి అందరూ ఉండే. ఆల్ ఫ్రెండ్స్ టుగెదర్ కమింగ్, అందరూ కలిసి అందరూ ఎంటర్టైన్ చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ చైతు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీత.